ఈ రోజు రెసిపీ ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ తో కర్రీ. టుడే స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ తో కర్రీ అన్నమాట. ఒక్కసారి మీరు ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? మీరు చాలా టేస్టీగా ఉండిద్ది. ఆమ్లెట్ ఎంత టేస్టీగా ఉండిద్దో ఆమ్లెట్ తో చేసిన కర్రీ కూడా అంతే టేస్టీగా ఉండిద్ది. ఎప్పుడైనా మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, లేదు అంటే ఏదైనా కొంచెం కూరగాయలతో కాకోకుండా మంచిగా ఎగ్ ఆమ్లెట్తో కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఒక సైడ్ డిష్గా ఇది ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిన్నంతా ఫుల్ వర్షం, మొత్తం పొయ్యి మీద ఇదంతా పట్టా కప్పేసేసి వెళ్ళాము. వచ్చేసరికి అయితే వాతావరణం ఇలా ఉంది, పరిస్థితి ఇలా ఉంది. మరి చూస్తున్నాం, పుల్లలైన దొరికితే పుల్లలపై మీద చేద్దామని. నిన్నంతా వర్షం కాబట్టి నిన్న వీడియో కూడా మాకు చేయడానికి అవ్వలేదు. అందుకే అంటే నిన్నంటే ఆదివారం, ఈరోజు సోమవారం, అందుకే సోమవారం వీడియో మీకు పోస్ట్ అవ్వలేదు. నిన్నైతే బాగా అసలు తెల్లారుజాము స్టార్ట్ అయింది, అర్ధరాత్రి వరకు పడుతూనే ఉంది వర్షం. పుల్లలు తడవు కదా అనుకున్నాను, పొయ్యి వేరే చోట మారిస్తే పని అయిపోయిద్ది అనుకుని వచ్చాము. తీరా చూస్తే చిందరవందరగా పడిపోయి ఉన్నాయి గాలివానకి. ఇప్పుడైతే మా వారు పుల్లలు తేవటానికి వెళ్ళారు. దొరికితే కనుక పుల్లలపై మీద చేస్తాం, లేదు అనుకుంటే కనుక స్టవ్ మీదే చూస్తాం. సలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది. బేబీ వారుగానా? ఓకే. నిన్నంతా వర్షం, క్లైమేట్ కూల్గా ఉంది. క్లైమేట్ చల్లగా ఎంజాయ్ చేస్తున్నాం నేచర్ అయితే. బేబీ మట్టి దాకా కూడా రెడీ చేసేసింది, మట్టి కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎగ్ ఆమ్లెట్ కర్రీకి ముందు ఫస్ట్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. గ్యాప్ వస్తే ఫ్రెండ్స్, ఇలాంటి గట్టి గట్టి పనులు, పెద్ద పెద్ద పనులన్నీ నాతో చేపిస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఈ కొత్తిమీర అంతా నేను చక్కగా, వర్షాకాలం కదా నీట్గా రాదు, ఇలాంటి క్లీనింగ్ పనులన్నీ నాకు అప్పచెప్తారు. నేను శ్రద్ధగా కూర్చొని ఒక పద్ధతిగా చేస్తాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కారం, కొంచెం పసుపు, కొత్తిమీర. ఇప్పుడు మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. స్పూన్తో కాదు, చేత్తో కలుపుకోవాలి. చేత్తో కచ్చి పిచ్చిగా స్మాష్ చేసుకోవాలి. అప్పుడే ఆమ్లెట్ అనేది మంచి టేస్టీగా వచ్చింది. మీరు ఇంట్లో ఆమ్లెట్ వేసేవాళ్ళు ఇలా ఎంతమంది చేస్తున్నారు? ఇలా చేస్తే దాని టేస్టే వేరు, దాని రుచే వేరు. చాలామంది ఏంటంటే స్పూన్తో కలిపేసేసి ఆమ్లెట్ వేస్తారు. అలా కాదు, ఇలా మొత్తం ఒక్కసారి స్మాష్ చేసుకుంటే మా బేబీ ఓపిక లేకపోయినా ఇలా చేస్తుంది. ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఈ ఆమ్లెట్ చాలామంది ఫేవరెట్స్ ఉన్నారు, అందుట్లో బిగ్ ఫ్యాన్ నేను. నా తర్వాత మా వారు, తర్వాత మా డాడీ. మీ మమ్మీ పెట్టినట్టు చింత, అది మిరియాల చారు, ఎండుమిరగాయల చారా ఏదో పెట్టింది, నీళ్ళ చారు. అది మీకు ఎవరికి రాలా, నేర్చుకుంటేనే వచ్చేది. మా అత్తగారితో పాటే అంతరించిపోయింది. ఒక్కొక్క చేయి తీరు కూడా ఉంది. ఇక సెకండ్ స్థానం మా వదిన కొట్టేసింది. అది మా వదిన క్యారెట్ చారు, టమాటా చారు అవి పెడితే ఒక్క చారేసి తినేది. నేను 5 eggs తీసుకున్నాను. గుడ్డు బద్దలు పడతా కదా, భూగోళం బద్దలైనట్టుగా కోడిగుడ్డు బద్దలైంది. ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి.
ఉప్పు, పసుపు, కారం అన్నీ ఎగ్స్ కలిసే విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇది పక్క పెట్టేసేసుకుని మనం పొయ్యి వెలిగించుకుందాం. మా వారు ఎలా అయితే పుల్లలు సంపాదించుకొచ్చారు, నాకు తెలుసు ఆయన సంపాదిస్తారని. మనం కర్రీలోకి ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి అయితే అయిపోయింది ఇంట్లో, అందుకని చెప్పేసి కర్రీ వరకు ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందు ధనియాలు వేయించేసుకుంటే మన నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. అయిపోయినాయి, ఇది రోట్లో వేసేసుకుందాం. ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, అప్పుడు ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వచ్చింది. ఆయిల్ వేడెక్కాక మనం ఆమ్లెట్ వేస్తాం. ఆయిల్ వేడెక్కే లోపల మనం ధనియాలు ఊరేసుకుంటాం. పొయ్యి అస్సలు మండట్లేదు, మా వారు తిప్పలు పడుతున్నారు. ఊరికి పొగొచ్చేస్తుంది, మండినట్టే ఉంటుంది, మళ్ళీ కాసేపటికి పొగొచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఆమ్లెట్ వేసేస్తున్నాం. పైకి ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆమ్లెట్ ఉడికే కొద్దికి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. పొడి అయితే నలిగిపోయింది, ఇందులో తీసేస్తుంది. ఒక్కసారి మూత తీసి చూసుకుందాం. నన్ను ఆయిల్ బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టుందిగా నాన్న. ఓకేనా? ఎలా తీసా పిజ్జా అనేది ఇందులో వేయాలి అలాగా. ఇదేంటంటే మనకి ఆమ్లెట్ పెద్దగా వేసుకున్నాం కాబట్టి తిరిగేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నేను అవలేలుగా వేసేసా, అందుకని చెప్పేసి మనము ప్లేట్ మీద ఇలా తిరిగేసుకున్నాం అనమాట. అంటే ఆమ్లెట్ అనేది ఇరిగిపోకుండా ఉండడానికి ఒక చిన్న టెక్నిక్ అనమాట. మీకు ఇష్టమైతే యూస్ చేయండి, ఇరిగిపోయినా పర్వాలేదు అనుకుంటే కనుక గరిటె పెట్టి తిరిగేసుకోండి. చూస్తారా, ఎవరైనా ఊతులు కొట్టాలి చిన్నది పెట్టుకుంటారు, మా వాళ్ళని పెద్దది పెట్టుకున్నారు. ఎక్కడ కూర్చున్నా అక్కడి నుంచి ఊదేయచ్చు అని ఆయన ఫీలింగ్. అంతేనండి. ఇప్పుడైతే మనం ఈ ఆమ్లెట్ని తిరిగేసేసుకుందాం. కేక్ లాగా వచ్చింది, చూసారా, ఫ్లఫీగా వచ్చింది ఆమ్లెట్ అనేది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు 3 ఒకేసారి వేసేసుకుంటున్నాను.
ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మీడియం సైజు టమాటాలు 3 ప్యూరీ చేసుకున్నాను. ఇప్పుడు ప్యూరీ కూడా వేసేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు, కారం, మీరు తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. అప్పటికప్పుడు నూరావు కదా, వాసన భలే వస్తుంది. ఫ్రెండ్స్, కొంచెం కష్టం అనుకోకుండా వీకెండ్లో అన్నా ఇలాగ చక్కగా 3 రాళ్ళు 4 కట్టెలు పెట్టి చక్కగా కూర్చొని ఓపికగా చేసుకుంటే మంచి రుచికరమైన ఫుడ్ అయితే తినగలుగుతాం. దీనికి ఏ మటన్లో చికెన్లు కూడా అవసరంలా, మంచి చక్కగా 1/2 డజన్ ఎగ్స్ ఉంటే చాలు. 1/2 డజన్ ఎగ్స్, ఆమ్లెట్ కర్రీ. కొంచెం వాటర్ వేసుకుందాం. మంచి కలర్ఫుల్గా తయారైంది గ్రేవీ. ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను. ఈ లోపల మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ని కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలాగైనా పిచ్చి పిచ్చిగానే కట్ చేసుకోవచ్చు, కానీ మంచి షేప్గా. ఆమ్లెట్ అనేది మీకు ఇష్టమైన షేప్లో మీకు ఇష్టం వచ్చినట్టుగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. మనమైతే రౌండ్గా బిళ్ళల టైప్లో, రౌండ్ బిళ్ళల టైప్లో. ఎందుకంటే ఫ్రెండ్స్ అలా కట్ చేయొచ్చు, ఇలా కట్ చేసాం అనుకో ఈ వేస్ట్ నేను తినేయచ్చు అని. మా ఆవిడకి ఆ విషయం తెలియదు, అలా చేసా. రౌండ్గా వస్తుంది అని అంటే సరే క్యారీ అని అమ్మ. చూడండి ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, నేను వేస్తా. ఓకే, ఖాళీ చేసావా? ఖాళీ లేదు, తినేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కానీ మా ఆవిడ అటు ఇటు జరిపేసి ఖాళీ చేసి ఫ్రై కట్ చేయకపోతే 2 బిళ్ళలు అయ్యేవి. అందుకేగా బిళ్ళలు వేయకూడదనేగా. మొత్తం ఇది ఏనా చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఇలా ఒకసారి కలుపుకుందాం. ఈ జ్యూసీ మొత్తం ఆమ్లెట్ పట్టే విధంగా. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇలాగా చక్క కదపకుండా మనం చేపల పులుసు కలిపినట్టు అనమాట. చూసారా, పోయినసారి హ్యాపీ బర్త్డే అని ముక్కలు కట్ చేసా, ఈసారి రౌండ్ చక్కగా బిళ్ళలు బిళ్ళలుగా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కొంచెం కరివేపాకు, ఇష్టమైతే ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఈ గ్రేవీలో ఈ పచ్చిమిర్చి ఉడికిని తింటే సూపర్గా ఉండిద్ది. నేను జస్ట్ ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ నేను సరిపడా కారం వేసుకున్నాను. మళ్ళీ ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే కనుక కారం ఎక్కువైపోయింది. కొంచెం ఒక 2 మినిట్స్ మనం ఉడికించుకుని కొత్తిమీర చల్లేసుకుని దింపేసుకుందాం. మూత పెడదామా? అవసరం లేదా? మూత పెట్టు. ఫ్రెండ్స్, చూస్తుంటే మంచి చేపల కర్రీ లాగా ఉందా, నెల్లూరు పెద్దారెడ్డి చేపల కర్రీ లాగా ఉందా. ఇప్పుడైతే కర్రీ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసేసుకొని దించేసుకొని మన రైస్లో సర్వ్ చేసుకుని తినేటవే. ఉన్నది మొత్తం సైడ్ వేసి కొత్తిమీర మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ వేస్తాను, అలాగే తీగి చూడండి, మంచిగా ఫ్లఫీగా. ఫ్రెండ్స్, చేపల పులుసు అనుకున్నారు కబుక్కున, అసలు గ్రేవీ అయితే ఎరగదీసావు. ఇవి చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.
గ్రేవీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది, పూస పూస నెయ్యిలాగా. పచ్చిమిరకాయ కూడా వేసుకుంటా. ఓకే, చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. మరి డేట్ ఎందుకు, పొగలు వస్తున్నాయి, కాలుతుంది. సూపర్ బేబీ, నో వాట్స్ బేబీ, సూపర్, నో వాట్స్. ఉప్పు కారాలు అన్నీ మసాలాలు చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఆమ్లెట్ కూడా అసలు చూసావా ఎలా ఉందో, ఆహాహాహా, పొగలు. మామూలుగానే ఇది ఫ్లఫీగా వచ్చింది, మన పులుసులో కానీ ఇంకా ఫ్లఫీగా అయింది. ఆహా, పొగలు వస్తుంది, పొగలు అసలు చూసారా ఫ్రెండ్స్. జ్యూసీగా ప్రిపేర్ అయ్యింది. ఇది ఒక్క ముద్దలో పెట్టుకొని ఫ్రెండ్స్ ఇలాగా ఒక్క సూపర్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా వచ్చింది. డోంట్ మిస్. మీరు చక్కగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా కట్టెలపై చక్కగా వీకెండ్లో ఇలాగ చక్కగా చేసుకుంటే ఎంతో రుచి, ఎంతో ఆనందం. అలాగే మరి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.